ఇవాళ రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ప్రీ మాన్సూన్ లో నాలాలు క్లీన్ చేయకపోవడం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక బస్తీలు వరద జలాలతో మునిగిపోయి ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, అన్ని కూడా తడిసిపోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయినా ఇవాళ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఉన్నా, మున్సిపల్ మంత్రిగా ఆయనే ఉన్నా వరద బాధితులకు ఒక్క పైసా సాయం కూడా చేయలేదు. ఇవాళ హైదరాబాద్ నగరంలో దాదాపు 7-8 మంది నాలాల్లో కొట్టుకొని చనిపోయారు. ఇవాళ ఈ చనిపోవడానికి కారణం ఇది రేవంత్ రెడ్డి వైఫల్యము, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. వరద బాధితులకు కనీసం నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వలేదు, కనీస సహాయం కూడా చేయనటువంటి పరిస్థితి. ఇవాళ మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దాదాపు 1500 మందికి ఇవాళ వివిధ బస్తీల్లో వరదతో ఇబ్బంది పడ్డ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతూ ఉంది. వెంగళరావు నగర్ గాని, గైడెన్ బాగ్ గాని, చుట్టాల బస్తీ గాని, కంచెబౌలి గాని, అదేవిధంగా కస్తూర్బా నగర్, నల్లగుట్ట, కరీం కాంపౌండ్, ధోబిఘాట్, ఇలా దాదాపు ఎన్నో బస్తీల్లో 1500 కుటుంబాలకు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిత్యావసర వస్తువులు అందించారు. ఇలా ప్రభుత్వం ఫెయిల్ అయింది, రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. కానీ తలసాని సీనన్న మాత్రం తన వంతు సాయంగా ఈ రోజు ఈ బస్తీ ప్రజల్ని తను ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకు అసలు రేవంత్ రెడ్డి ఈరోజు మున్సిపల్ మంత్రిగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అన్ని బస్తీలన్నీ కూడా ఇలా మునిగిపోయినటువంటి పరిస్థితి, గుంతలమయమైపోయింది. చాలా చోట్ల కరెంట్ ఇబ్బంది జరిగింది, రోడ్లన్నీ కూడా పోయినాయి. ఆ గుంతలు బూడ్చే తెలివి లేదు కానీ 4th సిటీ గురించి మాత్రం ఏదో పోజులు కొడతా ఉన్నాడు. ఉన్న సిటీని పట్టించుకో, ముందు ఉన్న సిటీల్లో నాలాలు సాఫ్ చేయి, ఉన్న సిటీలో రోడ్లను బాగు చేయి. ఇది ఇడిచిపెట్టి కాంట్రాక్టర్ల కోసం 4th సిటీ అని 6 లైన్ రోడ్లు వేసుకుంటే చేరినాడు. ఇవాళ ప్రజల గురించి నువ్వు పట్టించుకున్న పాపాన పోలేదు. రేవంత్ రెడ్డి ఇవాళ పూర్తిగా బరి తెగించిండు. ఎవడన్నా బరి తెగించి బజార్లో నిలబడితే ఏమంటాం వాడిని? అట్లయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి.